పత్రి మహారాజ్ యొక్క అవతరణ, సత్యయుగ స్థాపన. ముందు ఆ విషయం చెప్తాను. మన అమ్మమ్మ తాతయ్యలు, నానమ్మ తాతయ్యల కాలంలో ఎవరు కూడా ధ్యానం చేయలేదు, చేయమని చెప్పలేదు. ఎందుకు ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇంత వేగవంతంగా ప్రయాణం చేస్తూ ఉచితంగా అందరికీ ధ్యానము, ఆత్మ జ్ఞానాన్ని, పిరమిడ్ శక్తి గురించి తెలుపుతున్నారు అని ఎప్పుడైనా మీకు ప్రశ్న వచ్చిందా? సో ప్రశ్నించుకోవాలి. దయచేసి అందరూ వీడియోస్ తెరుచుకుంటే బాగుంటుంది. జూమ్ లోకి వచ్చి కిటికీలు మూసుకుంటే బాగుండలే. ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. సో మరి ఎందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ధ్యానం గురించి చెప్పడానికి వచ్చింది అంటే, భూమి మీద జన్మ తీసుకున్న ఆత్మలేవి కూడా ఎక్కడ నుండి వచ్చాయో తిరిగి అక్కడికి చేరటం లేదు. చేరక పాపపు కర్మల ద్వారా జనన మరణ చక్రంలో ఇరుక్కుపోయినారు. అంతే కదా? ఈ జన్మలో నేను కొన్ని రుణానుబంధాలు పెంచుకున్నాను అనుకోండి, వాళ్ళతో రుణం తీర్చుకోవడానికి మళ్ళీ ఏం చేయాలి? నేను మళ్ళీ రావాలి. సపోజ్ ఒక అత్త కోడలుగా ఉన్నారు, వాళ్ళిద్దరు తన్నుకున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఏర్పడుతుంది, విరోధం అనే బాండ్. సో ఆ కర్మ ఏర్పడినప్పుడు ఆ రుణాన్ని తీర్చుకోవాలి కదా. తీర్చుకోవాలంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. సాధారణంగా అలాంటి వాళ్ళు భార్యాభర్తలుగానే వస్తారు. అందుకే 99% భార్యాభర్తల బంధాలు అలా ఉంటాయి. లేదు అంటే ద్వేషపూరితంగా ఉన్నా వస్తాము, రాగపూరితంగా అంటే వల్లమాలిన ప్రేమ బంధనాల్లో ఇరుక్కుంటాం. కొడుకు, బిడ్డలు, ఆస్తి, పదవి, వ్యామోహం, ఇలా వేటి మీద అయినా మనకి మమకారానుబంధాలు ఉన్నాయనుకోండి, మళ్ళీ పుడతాం. రాగము, ద్వేషము, ఈ రెండు మనము ఈ రెండు బంధనాల నుంచి బయటపడితే అప్పుడు జన్మరాహిత్యం అనేది ఉంటుంది. భూమి మీద పుట్టడం ఉండదు. కానీ భూమి మీద వచ్చినోళ్ళు వచ్చినట్టు పుడుతూనే ఉంటున్నారు, ఇక్కడే తిరుగుతూనే ఉన్నారు. భూమి భారం పెరిగింది, అధర్మం చోటు చేసుకుంది. 4 పాదాల మీద అధర్మం నడిచే ఈ ప్రయత్నంలో భూమాత విలపించింది పరమాత్ముడి దగ్గరికి వెళ్ళి. నేను చూడలేను ఈ అధర్మం, ఈ అన్యాయం, ఈ అక్రమం, ఈ మోసం, స్త్రీల మీద అఘాయిత్యాలు, ఎన్నో మూగ జీవుల భక్షణ, వాటికి రక్షణ లేకుండా పోయింది. వాటిని వధించడం అమానుషంగా, రాక్షసత్వంగా. ప్రకృతిని కూడా మరి ఏం చేస్తున్నారు? ప్రకృతిని కూడా నాశనం చేస్తున్నారు. భూమిలాగా లేదు. కొన్నాళ్ళు పోతే ఆ పచ్చదనం కనిపించదు. ఎగ్జిబిషన్ లో చెట్టును పెట్టి చూపిస్తారేమో, నాయన దీన్ని చెట్టు అంటారు అని. అప్పుడు మనం ఎలా ఉంటామంటే ఆ సిలిండర్లు అవన్నీ వేసుకుని ఉంటాం అన్నమాట. టైం మిషన్ లో చూపిస్తారు, అదేదో సినిమాలో, ఆదిత్య 369. సో అలాంటి పరిస్థితులు రాకముందే పరమాత్ముడు నిర్ణయం తీసుకున్నారు. ఏమని అంటే, భూమాతని హయ్యర్ డైమెన్షన్ లోకి, 5th డైమెన్షన్ లోకి షిఫ్ట్ చేయబడుతుంది. అంటే భూమి ఒక స్వర్గధామంగా మారిపోతుంది. అప్పుడు భూమండలం మీద మనమంతా ఏమైపోవాలా? అంతమైపోవాలా. యాక్చువల్ గా ఒక ప్రళయం వచ్చి సృష్టి నశించి కొత్త సృష్టిని సృష్టించాలి కొత్త భూమి మీద. కానీ అలా చేయలేదు పరమాత్ముడు. మనందరికీ ఒక గొప్ప వరాన్ని ఇచ్చారు. అదేంటి అంటే, ఈ భూమి మీదే మనము సత్యయుగంలోకి వెళ్ళడానికి అవకాశాన్ని ఇచ్చారు. మనకున్నటువంటి కర్మలన్నీ కూడా అందుకోసమని 0 చేసుకోవాలి. పాప పుణ్య 2 కర్మలు కూడా 0 అయిపోవాలి. ఎలా అయిపోతాయి మరి? ధ్యానాగ్ని కర్మ దగ్ధానం. ధ్యానం చేసినప్పుడు జ్ఞానం వస్తుంది.
జ్ఞానం వల్ల మనం చేసుకున్న కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి, జీరో అయిపోతాయి. కాబట్టి ధ్యానం నేర్పించడం స్టార్ట్ అయింది. అంతేకాదు భూమి యొక్క ప్రకంపనలకు అనుగుణంగా మన యొక్క ప్రకంపనల్ని మనం పెంచుకోవాలి. అందుకోసమే ధ్యానం. మరి మళ్ళీ మళ్ళీ పాపకర్మ చేయకుండా శాకాహారాన్ని నేర్పించడం జరిగింది. మానవుడు మాంసాహారానికి అడిక్ట్ అయిపోయినాడు. ఒక మద్యానికి అడిక్ట్ అయిపోయినట్లుగా. మాంసం ఉంటేనే మాంసం తినలేకుండా ఉండలేకపోతున్నాడు. అంతగా అడిక్ట్ అయిపోయినాడు. కానీ అది హింస అనేది గుర్తించట్లేదు. తెలియక కొంతమంది, తెలిస్తే ఆపేవారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా ఆ పై లోకాల నుంచి దిగి వచ్చిన దేవుడే. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి మనమంతా స్వయం భగవంతులం. మన లోపల ఆత్మ రూపంలో భగవంతుడున్నాడు అని. అలాగే అన్ని జీవరాశుల్లో కూడా భగవంతుడున్నాడు. చీమ దేవుడే, మేక దేవుడే, కోడి దేవుడే, ఆ గుడ్డు దేవుడే, చేప దేవుడే. ఒక దేవుడు ఇంకో దేవుణ్ణి భక్షిస్తున్నాడు. ఈ జ్ఞానాన్ని ఇవ్వటం మొదలు పెట్టారు సార్. అలా సత్యయుగ స్థాపనలో ప్రజలందరినీ కూడా సత్యయుగంలోకి తీసుకువెళ్లే ప్రయత్నమే ఈ ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు, పిరమిడ్ శక్తి. పిరమిడ్ శక్తి వల్ల తొందరగా మానవ జీవితాల్లో మార్పులు వస్తాయి. మైండ్ మీద పనిచేస్తుంది పిరమిడ్ శక్తి. అంతేకాదు మరి దీర్ఘకాలికమైనటువంటి జబ్బులన్నీ కూడా త్వరితగతిన తగ్గిపోతాయి పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేసినప్పుడు. అందుకని ఈ 3 లక్ష్యాలతో ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార జగత్తో మరి పత్రి మహారాజ్ 1,44,000 మంది పిరమిడ్ మాస్టర్స్ తో దిగారు భూమండలం మీద. తాను ఏరి ఏరి కోరి కోరి ఆ ఊర్ధ్వ లోకాల నుంచి తీసుకొచ్చుకున్నారు. ఎవరితో ఏ పని చేయాలో వాళ్ళంతా జాయిన్ అయ్యి, ఎప్పుడెప్పుడు వాళ్ళంతా జాయిన్ అవ్వాలో అప్పుడప్పుడు జాయిన్ అయ్యి వాళ్ళ డ్యూటీలో పని చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ధ్యానం చేయాలా వద్దా? అందరికీ చెప్పాలా వద్దా? మనం సత్యయుగంలో ఉండబోతున్న దేవీ దేవతలుగా విరాజిల్లబోతున్నాము. అప్పుడు ఇక అంతా దేవుళ్ళు ఎట్లా ఉంటారు? ఇక మనకి సంసారాలు, బంధనాలు ఏమీ ఉండవు. ఏ కష్టం ఉండదు, ఏ జబ్బు ఉండదు, ఏ సమస్య ఉండదు, ఏ రోగము ఉండదు, ఏ దుఃఖము లేదు. నిరంతరం ఆనంద స్థితి. ఆ దేవుళ్ళు ఎలా ఉంటారో మనం అలా ఉండబోతున్నాం. ఆ స్థితి కోసం పత్రి మహారాజ్ ఇంత కష్టపడుతున్నారు. అందులో మనమంతా ఉన్నాము, భాగస్వామ్యులమై పనిచేస్తున్నాము ఆ పరమాత్ముడి యొక్క సంకల్పానికి. అంటే మనమంతా గ్రేట్, అవునా కదా? మన జన్మకి ఒక పరమార్థం ఉందా లేదా? అలాంటి ఆ పనులకి ఈ శారీరక శ్రమ, ఈ జ్ఞానము, మన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు మన ద్వారా ఇవ్వబడుతున్నాయంటే మనకెంత భాగ్యం. భగవంతుడి వనరులని భగవంతుడికి ఖర్చు పెట్టడానికి వెనకాడతాం ఎందుకు? శ్రమ చేయడానికి ఈ శరీరం ఆయన ఇచ్చిందే, లోపలి ఆత్మ అక్కడి నుంచి వచ్చిందే, అవునా కాదా? మరి ఆ జ్ఞానం అతడు ఇచ్చిందే. ధ్యాన మహాయాగానికి అన్నదానంకి డబ్బులు ఇస్తాం. ఆ డబ్బులు ఆ పరమాత్ముడియే, ఏది మనది లేదు. మనం ఎంతగా పెట్టబడితే, ఎంతగా మనం సమర్పించుకుంటే మనం అంతా అదృష్టవంతులం, భాగ్యవంతులం. సో మన జీవితాన్ని మనమే సృష్టించుకోబోతున్నాం. సో మీరెంత భాగ్యవంతులు అవుతారన్నది మీ ఇష్టం. అందుకోసమని సార్ ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో అధర్మం ఎప్పుడైతే పెచ్చురేగుతుందో ధర్మదేవత దిగుతుంది. దిగింది 2019-20లో కరోనా రూపంలో. ఏం చేసింది? అధర్మాన్ని మట్టు పెట్టింది. ఎవరైతే అధర్మంతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసింది. భయపెట్టే వాళ్ళని భయపెట్టించింది, తీసుకెళ్లే వాళ్ళని తీసుకెళ్ళిపోయింది. అలాంటి టైంలో కూడా సార్ ఇంట్లో కూర్చొని మనకి జ్ఞానాన్ని పంచారు.
పిఎంసి ద్వారా. లాక్డౌన్ పీరియడ్ సందేశాలు అవే. అప్పుడు ఇచ్చిన సందేశాలు మామూలు సందేశాలు కాదు, ఆణిముత్యాలు. ఆ ఆణిముత్యాలను ఏం చేసామంటే ఆ వీడియోస్ అన్నిటిని కూడా మేము రాసి పుస్తకాలుగా తీసాము. రీసెంట్ గానే 2వ పుస్తకం తీసాం. ఇది ఆ పుస్తకం తీసి పత్రిజీ ప్రబోధాలు అని రాసి ఆ లాక్డౌన్ పీరియడ్ లో ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి, త్వరితగతిన అందరికీ చేరవేయాలి అనే ఉద్దేశంతో ఈ పుస్తకం తీయడం జరిగింది. సో ఇవాల్టి రోజున ఈ పుస్తకంలోంచే ఆ ఒక కాన్సెప్ట్ విందామా? రైట్. ఆ కాన్సెప్ట్ పేరేంటి అంటే 3 రకాల లంకణాలు. లంకణం పరమ ఔషధం అని మనం విన్నాం. మన ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి చక్కటి జాతీయం ఇది. లంకణం పరమ ఔషధం. ముఖ్యంగా ఆయుర్వేదిక్ డాక్టర్స్ అదే చెప్తారు. ఏదైనా జబ్బు వస్తే లంకణం చేయండి, దానికన్నా మించిన ఔషధం లేదు అని చెప్తారు. లంకణం అంటే ఉపవాసం, ఏమీ తినకుండా ఉండడం. ఔషధం అంటే మందు, దానికి మందు ఉపవాసం ఉండడమే, ఇంకేమీ లేదు అని చెప్పడం జరిగింది. అయితే మనకు అదొకటే తెలుసు, కానీ పత్రి మహారాజ్ ఇంకో 2 లంకణాలు కూడా కనుక్కున్నారు. ఆ 2 లంకణాలు కూడా మనల్ని సంపూర్ణంగా ఎదిగిస్తాయి, ఆధ్యాత్మికంగా ఎదిగిస్తాయి. ఆధ్యాత్మికంగా ఎదిగితే ఆటోమేటిక్ గా భౌతికంగా కూడా ఎదుగుతాం. భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితం 2 వేరు వేరు కాదు, 2 కూడా ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి. ఒకవైపు ఆధ్యాత్మికత, ఒకవైపు భౌతికత. భౌతిక జీవితానికి పునాది ఆధ్యాత్మిక జీవితం. బయటికి కనిపించే చెట్టు భౌతిక జీవితం అయితే దాని యొక్క వేరు భాగము ఆధ్యాత్మిక జీవితం. సో మనం నీరు ఎక్కడ పోయాలా? వేరు భాగానికి పోయాలి. పోసినప్పుడు ఆ భౌతిక జీవితం అనే చెట్టు బయట చక్కగా పుష్పించి చక్కగా ఫలిస్తుంది, లోక కళ్యాణం చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఆ చెట్టు వేరుకు నీళ్లు పోయడం లాంటిదే ఈ 3 లంకణాలు కూడా. ఏంటి ఆ 3 లంకణాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ 3 లంకణాల్లో మొదటిది యుక్తాహారం. యుక్తాహారంలో 3 చక్కటి జీవన సూత్రాలు. అలాగే యుక్త భాషణం, అది ఒక 3 సూత్రాలు. యుక్తాహారంలో 3 సూత్రాలు ఉన్నాయి. ఇది 2వ సూత్రం ఏంటంటే యుక్త భాషణం, ఇందులో కూడా 3 సూత్రాలు ఉన్నాయి. 3వది యుక్త యోచనం. మొత్తం కలిపి 9 జీవన సూత్రాలు ఇచ్చారు మనకి. ఆధ్యాత్మిక ఎదుగుదలకి పరోక్షంగా భౌతిక జీవితం కూడా ఎదగడానికి. మరి యుక్తాహారములో 3 సూత్రాలు ఏంటయ్యా అంటే యుక్తాహారము, మితాహారము, నిరాహారం. ఇవి 3 సూత్రాలు. యుక్తాహారము, మితాహారము, నిరాహారం. యుక్తాహారము, ఆహారం అంటే తెలుసు, మన భోజనం. యుక్తమైనది, యుక్తమైన ఆహారం తీసుకోమంటున్నారు. యుక్తమైందంటే సరి అయినది. సరి అయిన ఆహారం ఏంటి? సరి అయిన ఆహారమే తీసుకోవాలి, ఆకలి అయినప్పుడే తినాలి. ఎంత తినాలో అంతే తినాలి, ఎంత పడితే అంత తినకూడదు. బాగుంది కదా అని. సో సరి అయిన ఆహారము ఏంటి? మానవుడి యొక్క దేహ సౌష్ఠవానికి సరైన ఆహారము
శాకాహారం మాత్రమే, మాంసము కాదు. శాకాహారమే తీసుకోవాలి. మరి మనం తీసుకునే ఆహారము ఎప్పుడు తీసుకోవాలి? ఆకలి అయినప్పుడే. ఎలా చెప్తారు? కొర్ర 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 ఆకలి ఉన్నప్పుడు 4 కొర్రలు ఆకలి అయితే 2 కొర్రలు తినమంటారు. ఇంకొక కొర్ర నీటికి వదిలేయండి, ఇంకొక కొర్ర గాలికి వదిలేయండి. ఇవాళ గుత్తొంకాయ కూర ఎంత బాగుందో అంటూ పీకల దాకా తినేస్తాం. అతి ఆహారం, అక్కడ మితాహారం లేదు, యుక్తాహారం లేదు. యుక్తంగా ఉండాలి మన పోషణం. యుక్తాహారం ఇంకా ఎలా తీసుకోవాలి? దిక్కుమాలిన టీవీ సీరియల్స్ చూస్తూ తినాలి. అవునా? ఈర్ష, ద్వేషం, పగ ఒక్కొక్క ముద్దకి లోపలికి వెళ్తూ ఉంటాయి. అది యుక్తాహారం. నీకు అమృతం పెట్టినా కూడా నీ భావన సరిగా లేకపోతే అది విషమే అయి దిగుతుంది లోపలికి. నువ్వు ఎలాంటి భావనలతో తింటున్నావు? వండే వాళ్ళు కూడా మరి మాంసం తినే వాళ్ళు వండకూడదు అని చెప్తారు సార్. మాంసం వండే వాళ్ళతో వండించుకోవద్దు, మాంసం తినే వాళ్ళతో కూడా వండించుకోకూడదు. ధ్యానులందరూ ఒక ప్రోగ్రాం చేసినప్పుడు వాళ్ళందరిలో ఎవరైతే సీనియర్ అంటే చక్కటి సాధనలో ఉంటారో, రాధాకృష్ణ సార్ లాగా, సుధాకర్ గారు లాగా, లక్ష్మి లాగా, మరి అలాంటి వాటితో వండించుకోవాలని చెప్తారు. అప్పుడు ఆ ఆహారము అమృత తుల్యంగా ఉంటుంది. ఆహారము మధురంగా ఉండడం కాదు, ఎనర్జెటిక్ గా ఉందా లేదా చూసుకోవాలి. అంత అద్భుతంగా ఉంటది ఆ ఆహారం, అమృత తుల్యంగా ఉంటది వారు వండిన ఆహారం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ తేడా తెలిసింది. ఇదివరకైతే టేస్ట్, రుచి అనేది వరకే చూసాము. కానీ రుచిని దాటి ఇంకొక స్టెప్ ఉంది. ఏంటది? అత్యంత శక్తివంతమైన ఆహారం అన్నమాట. ఆహారము అలా శక్తివంతంగా ఉండాలి. అంతేగాని మాల్ మసాలా వేసి ఇంతింత నెయ్యి పోసుకొని అది రుచి కాదు, దాన్ని రుచి అనరు. ఇట్ షుడ్ బి ఎనర్జెటిక్. మరి ఆహారాన్ని ఎలా తినాలి? ఆహారాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపంగా తినాలి. దిక్కుమాలిన సీరియల్స్ పెట్టుకొని చూస్తూ తినకూడదు. ఎక్కడ పడితే అక్కడే కూర్చొని, ఒద్దికగా కూర్చొని, ఒక చోట కూర్చొని. మరి ఎవరైనా ఇంటికొస్తే వాళ్ళని సాధారణంగా ఆహ్వానించకపోతే వాళ్ళు ఉంటారా? వెళ్ళిపోతారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఆ భోజనాన్ని కూడా అంతే గౌరవప్రదంగా భక్తి భావంతో తినాలి. అలా తినాలి. అది యుక్తమైన భోజనము. కానీ భూమండలం మీద ప్రపంచవ్యాప్తంగా 90% అంటే ఏమిటి? ఇంకా ఎక్కువే చెప్పుకోవచ్చు. మానవులు సరికాని ఆహారం తీసుకుంటున్నారు. రక్తము, మాంసంతో కూడుకున్న ఆహారాన్ని తింటున్నారు. మరి అది సరికాని ఆహారము. మన శరీరానికి అది సరి అయింది కాదు. అమెరికాకు వెళ్తే మీకు కనిపిస్తది. విదేశాల్లో ప్లేట్ నిండా వడ్డించుకొని దాన్ని మైక్రో ఓవెన్ లో పెడతారు. 5 నిమిషాలు కూడా అవసరం లేదు. 1 మినిట్. ఇలా తీయగానే పొగలు కక్కుతూ వస్తది ఆ ప్లేట్. ఆ కూరలు, ఆ వడ్డించుకున్న అన్నము అంతా పొగలు కక్కుతా ఉంటే అప్పుడు గర్మాగరం తింటూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, ఆహా ఎంత వేడి వేడిగా తింటున్నాను అని. కానీ ఆ వేవ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయంటే ఆ పోషక విలువలన్నీ కూడా చచ్చిపోతాయంట. పత్రి సార్ చెప్తారు, మైక్రో ఓవెన్స్ నిషేధం, నో. అలాగే వెల్లుల్లి వెల్లుల్లి వేసుకుని కమ్మగా తింటారు తెలంగాణ వాళ్ళు. వారానికి ఒక్కసారన్నా ఎల్లిపాయ కారం నూనె ముద్ద లేకపోతే ఏం బాగుంటదండి. ఎల్లిపాయ లేకపోతే కూర పోపెట్లా పెడతామండి. పచ్చళ్ళల్లో వెల్లుల్లి లేకపోతే అసలు తొక్కు ఉంటదా అండి? తెలంగాణ వాళ్ళు ఎంతో ప్రియులు వెల్లుల్లి అంటే.
కానీ అది ఒక రాక్షసుడు నాటిన మొక్క. అది మనల్ని తెలియకుండానే మన కింద గొయ్యి తవ్వుతుంది అని తెలిస్తే అప్పుడు అందరు మానేస్తారు. మనం ఎంతో కష్టపడి సాధన చేసి సంపాదించుకున్న ఆ ఎనర్జీ అంతా కూడా లీక్ అయిపోతూ ఉంటది. మనం అక్కడే ఉంటాం, ఎదగము. కాబట్టి వెల్లుల్లి ఎవ్వరు కూడా తీసుకోకూడదు. ఎల్లిపాయ నిషేధం. ఎదగాలి అనుకుంటే, సత్యయుగంలోకి వెళ్ళాలంటే ఎల్లిగడ్డ తినొద్దు. అలా సత్యయుగంలోకి వెళ్ళే దేవతలుగా మనం మారకూడదని రాక్షసుడు నాటిన మొక్క భూమి మీద. దేవతలకి రాక్షసులకి పడదు కదా, అందుకని అది గమనించుకొని మరి వెల్లుల్లి డాక్టర్లు తినమంటారు కదండి, గుండెకి చాలా మంచిది కదండి. డాక్టర్లకి ఆధ్యాత్మికత తెలియదు కదండి, స్పిరిచువల్ సైన్స్ వాళ్ళకి తెలియదండి. వాళ్ళు కంటికి కనిపించేదే నమ్ముతారండి. కానీ కంటికి కనిపించే ఈ సృష్టి కంటికి కనిపించని శక్తి నడిపిస్తుందండి. అది మనకు తెలుసండి. ఆ శక్తిని మనం పర్సీవ్ అవుతాం, దాన్ని చూస్తాం. మనకన్నీ తెలుస్తాయి, వాళ్ళకేం తెలియదు. అసలు జబ్బెందుకు వస్తుందండి? ఆ మూలం తెలుసుకుంటే ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్ళం మనం. జబ్బుకి కారణం మనమే, మనం చేసుకున్న పాపకర్మలు. ఒక నియమం ఏంటంటే, ఈ విశ్వంలో నువ్వు ఎవరికి ఏది ఇస్తే తిరిగి నీకు అదే వస్తుంది, అంతేనా? ప్రేమ ఇస్తే మనకేమొస్తుంది తిరిగి? అందరి నుండి ప్రేమ. హింస ఇస్తే హింస, అంతేనా? నువ్వు నొప్పి ఇస్తే మనకి నొప్పి వస్తుంది. కావున మరి మనం ఎలాంటి ఆహారం స్వీకరించాలి, ఎలా ఉండాలి? మనకు జబ్బులు వచ్చాయి అంటే ఈ జన్మలో మనం ఏం చేసుకోలేకపోవచ్చు, గత జన్మల్లో చేసుకున్నాం కదా, ఆ గత జన్మల్లోవి అనుభవించాలి కదా. ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే, ఆ ఎంపిక మనదే. నాకు అల్సర్ రావాలి అని నేనే పైలోకాల్లో రాసుకుని వస్తా. అలాగే నాకు క్యాన్సర్ కావాలి, నాకు టీబీ కావాలి, నాకు కరోనా కావాలి, ఇవన్నీ మనం రాసుకున్నవే. అక్కడికి వెళ్ళినాక అక్కడ కర్మదేవతలు, అమ్మా నువ్వు ఇది తీసుకో, నువ్వు ఈ జబ్బు పెట్టుకో అని చెప్పరు, మనమే చెప్పుకుంటాం. సినిమా చూపిస్తారు మనది. ఆ సినిమాలో మనం చిన్నప్పటి నుంచి చచ్చే వరకు చేసిన మంచి చెడు పనులన్నీ సినిమాగా చూపిస్తారు. అప్పుడు మరి చెడు కర్మలకి మళ్ళీ పాఠం నేర్చుకోవాలిగా. 10th ఫెయిల్ అయ్యాం, మళ్ళీ ఆ 4 సబ్జెక్టులు రాయాలా వద్దా? రాసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా. భూమి నుంచి విడుదలై ఊర్ధ్వలోకాల్లో ఇంకో లోకంలోకి వెళ్ళి అక్కడ కూడా నేర్చుకోవాలి కదా. అందుకోసం మళ్ళీ వస్తాం, పాస్ అయ్యేదాకా వస్తానే ఉంటాం. ఆ పాస్ అవడం కోసమే మన జీవితంలో మనం సిలబస్ ఎంపిక చేసుకుంటాం. ఏంటా సిలబస్? మన బంధాలు, మన రోగాలు, మన కష్టాలు, మన సమస్యలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన సిలబస్. మన గురువులు ఎవరయ్యా అంటే, మన చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యులే. తాగి తన్నే మొగుడు కావాలని తెచ్చుకుంటాం, ఇక్కడికి వచ్చి ఏమంటాం? ఈ మొగుడొద్దు అంటాం. తెచ్చుకుంది ఎవరు? మనమే. ఎందుకని? నేర్చుకోవాలి అక్కడ. నేను ఒక పాఠం నేర్చుకోవాలి, లేదా గతంలో నేను అతన్ని తన్నాను కాబట్టి ఇప్పుడు నేను అతని ద్వారా బాధింపబడాలి. ఇసా కదా, కర్మ దాటాలి కదా, కర్మలు అనుభవించాలి కదా. కర్మ భూమి అన్నారు, కర్మలు అనుభవించడానికి వచ్చినాం.
మనం ఏది చేసినా వెంటనే ఆకాశిక్ రికార్డులో రికార్డ్ అవుతా ఉంటది. నువ్వేం తిన్నావు ఇవాళ? చేప తిన్నావా? గుడ్డు తిన్నావా? కోడి తిన్నావా? ఎన్ని పక్షుల్ని బలిచ్చావు? పిల్లలు తినకపోయినా తిను తిను అని ఎలా తినిపించావు మాంసం? ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. అమ్మిన వాడికి, కొన్నవాడికి, కోసిన వాడికి, వండిన వాడికి, వడ్డించిన వాడికి, తిను తిను అని ప్రేమగా పెట్టిన వాడికి ఇంతమందికి ఇస్తా ఆ పాపంలో పర్సంటేజ్ పంచబడుతుంది. ఈ సినిమా అంతా అక్కడ చూస్తాం మనం. ఇంత దరిద్రంగా నేనున్నానా? చీచి 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 వద్దు, నేను పాఠాలు నేర్చుకుంటాం అంటూ మన ఎంపికనే ఈ జీవితాలు. ఏ దేవుడు కూడా తలరాత రాయలే, మనం రాసుకుని వచ్చి ఇక్కడ మాయలో పడి మర్చిపోతాం. కానీ భగవంతుడు ఏం చేశాడు? మనకొక వరాన్ని ఇచ్చాడు. ఏంటది? ధ్యానము. ఆ ధ్యానం ద్వారా చిన్న కర్మలు క్యాన్సల్ చేసుకోవచ్చు, పెద్ద కర్మల్ని చిన్నగా చేసుకోవచ్చు. కొన్ని జటిలమైన కర్మల్ని ఎదుర్కొనే జ్ఞానం వస్తుంది, ధైర్యం వస్తుంది. ఆడుతూ పాడుతూ ఎదుర్కొంటాం. అట్లా మారిపోతాం ధ్యానం చేస్తే. మరి అలాంటి ధ్యానము అనే వరం ఇచ్చినప్పుడు మరి దాన్ని పట్టుకోవాలా వద్దా? పట్టుకోవాలా వద్దా? సాధన చెయ్యాలా వద్దా? ఏదో ఇక్కడ చెప్తున్నారు విందాం, ఏదో అట్లా కాసేపు, ఏదో అందరు వెళ్తున్నారు, ఏదో వెళ్దాము. ఏదో వెళ్దాము కోసం కాదు, నీ కోసం నువ్వు, నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. నీ జీవితాన్ని మార్చుకునే అవకాశం. ఈ జీవితాన్ని సృష్టించుకుంది నువ్వే కాబట్టి మార్చుకునే అవకాశం కూడా నీకే ఇస్తున్నారు. ఆ మార్చుకునే క్రమంలో ఈరోజు మనం 3 లంకణాల గురించి నేర్చుకుంటున్నాం. నేర్చుకోవాలి కదా? నేర్చుకున్న జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మనము తినే ఆహారమే మన ఆలోచనలు. ఆలోచన ఇక్కడ కాదంట పుట్టేది, బొడ్డు దగ్గరంట. ఈ బొడ్డు నుంచి ఈ బ్రెయిన్ కి ఒక కనెక్షన్ ఉంటుందంట, పెద్ద నాడి. అందుకే శ్రీ మహావిష్ణువుకి ఇక్కడ నుంచి బొడ్డులో నుంచి బ్రహ్మ అంటే ఎవరు? క్రియేటర్, సృష్టి కర్త పుడతాడు. అంటే మన ఆలోచనలన్నీ ఇక్కడి నుంచే సృష్టించబడతాయి. మనము తినే ఆహారమే మన ఆలోచనలు, మన ఆలోచనలే మన జీవితము. కాబట్టి ఆహారం ఎలా ఉండాలి? సాత్విక ఆహారము, మాంసము కాదు. ఏనుగుకి, ఆవుకి ఆహారం పెట్టకుండా వారం రోజుల నుంచి దానికి మాంసం వేయండి, అది చచ్చినా తినదు. మానవుడు ఒక్కడే వాడిని నిరాహారంగా ఉంచి అక్కడ ఏ ఎలుకనో పిల్లినో పంపిస్తే దాన్ని చంపి తినేస్తాడు. బుద్ధి ఉన్న మానవుడు అది. నిజానికి చూడండి, బుద్ధి లేని ఆ జంతువు ఇది నా భోజనం కాదు అనే విచక్షణ దానికి ఉంది, కానీ మానవుడికి లేదు. చైనాలో ఏ జీవిని వదలరు, ప్రతి జీవి తినేస్తారు అక్కడ. అలాంటి మానవుడు. మరి అలాంటి మానవుణ్ణి కన్నందుకు భూమాత ఎంత బాధపడాలా? అందుకే పరమాత్ముడు కరిగిపోయి 5th డైమెన్షన్ సత్యయుగంలోకి షిఫ్ట్ చేస్తున్నారు భూమిని. అందుకు అనుగుణంగా మనమంతా పని చేయాలి. కాబట్టి ఆహార విధి విధానము మార్చుకుందాము, యుక్తమైన ఆహారం తీసుకుందాము. ఇంకా ఒకటి మిగిలిపోయింది, నో మష్రూమ్స్. మష్రూమ్స్ తినకూడదు. మష్రూమ్స్ కూడా మనకి తామసిక గుణాన్ని ఇస్తాయి. వెల్లుల్లి తింటే మాంసాన్ని మానేనియో, మాంసాన్ని తినమనే గుణాన్ని పెంచుతుంది, తామస గుణాన్ని పెంచుతుంది వెల్లుల్లి. స్వార్థము, కోపము, అసూయ ఇలాంటి గుణాలన్నీ పెంచుతుంది. నువ్వెంత ధ్యానం చేసినా వేస్ట్. ఏంటి నా యథోబుద్ధులన్నీ మారట్లేదు ఏంటి అనుకుంటున్నావు? నువ్వు తినేదేంటి? ఆహారం. చూడండి, ఆహారం యొక్క ప్రభావము ఆ రకంగా ఉంటుంది. సో యుక్తమైన ఆహారము,
యుక్తమైన ఆహారం ఏంటి? శాకాహారము, చక్కటి 4-5 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇడ్లీ పిండి, దోస పిండి, వడపిండి పెట్టి "ఏంట్రా నాన్న నువ్వేం తింటావురా?" స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి తల్లి అడుగుతది. దోస కావాలా? ఇడ్లీ కావాలా? వడ కావాలా? వారం రోజుల పిండి అది. పెట్టకండలా ఫ్రిడ్జుల్లో నిన్నటి కూరలు. కూర మిగిలితే పడేయకండి. అంటే పడేయకనే కదండీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం. ఫ్రిడ్జ్‌లో పడేయకండి. లేని వారికి ఇచ్చేయండి. తింటారు పాపం. మీ ఇంటి దగ్గరో, పని వాళ్ళో ఉంటారు గదా! వాళ్ళకివ్వండి. వాళ్ళు కూడా కమ్మగా తింటారు. కానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 4, 5 రోజులు మా మా చిన్నోడికి చాలా ఇష్టం ఈ కూరంటే. అని ఆ గుత్తొంకాయని 4, 5 రోజులు పెట్టకండి. ఆ ఇడ్లీ పిండిని, దోస పిండిని 4, 5 రోజులు ఉంచకండి. ఒకటే రోజు అయిపోవాల. ఆహారమే ఇంకో 2 గంటలుగా, ఇంకో 3 గంటలు అంటే 3 గంటల్లో తింటాము అన్నప్పుడు వండమని చెప్తారు. అంత తాజాగా తినాలంట. చూడండి. వారం రోజులకు సరిపడా కూరగాయలన్నీ తెచ్చి ఫ్రిడ్జ్‌లో పడేస్తారు. మనకి దగ్గరగా మార్కెట్ ఉంటే రోజెళ్లి తెచ్చుకోండి. వాకింగ్ అవుతది. మంచి ఎక్సర్‌సైజ్ అవుతది. లేని వాళ్ళంటే తప్పదు. కూరగాయలు రాత్రే కట్ చేసి పెట్టుకుంటారు. అది కూడా తప్పు. పోషక విలువలు పోతాయి. ఏమి ఉండదు. గడ్డి. సో, మనం తినే ఆహారం ద్వారా వచ్చే శక్తి 10%. అసలైన శక్తి ఎక్కడుంది అయ్యా అంటే కాస్మిక్ ఎనర్జీ. విశ్వమయ ప్రాణశక్తి 90%. సో, దాన్ని ఎక్కువ తీసుకోవాలా? వద్దా? దాని ద్వారానే మన దైనందిన జీవితంలో వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. ఆలోచన, మాట, నీ చేత. ఈ 3. మరి ఏదండి మేము తీసుకోవట్లే కదా! ఇన్ని రోజులు ధ్యానం చేయలేదు కదా! నిద్రలో తీసుకుంటాము. విశ్వమయ ప్రాణశక్తి లోపలికి రావాలి అంటే, ఈ ద్వారం తెరుచుకోవాలంటే చిత్తవృత్తి నిరోధః. మనసు ఖాళీ ఉండాలి. ఎప్పుడు ఖాళీగా ఉంటుంది? ఏ సమయంలో? నిద్రలో. నిద్రలో ఖాళీగా ఉంటుంది. అప్పుడొస్తుంది విశ్వమయ ప్రాణశక్తి. ధ్యానం చేయని వాళ్ళు కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తి ఇన్నాళ్ళు మనం చేయనప్పుడు తీసుకున్నాం. కానీ డే టు డే లైఫ్‌లో ఏం చేస్తాము? దినమంతా కూడా ఆలోచనలు చేస్తాము, మాట్లాడతాము. పనికిరాని ఆలోచనలు, పనికిరాని మాటలు, పనికిరాని చేతలు. ఈ మూడింటికి ఖర్చయిపోతది. ఖర్చు అవ్వాల్సిన దానికన్నా డబుల్, ట్రిపుల్ ఖర్చవుతా ఉంటది. ఎందుకు? మన వ్యవహారాలు అలా ఉంటాయి మరి. సో, రాత్రవగానే మళ్ళీ నీ కళ్ళేమంటాయి? మూసుకో, మూసుకో అని చెప్తా ఉంటాయి. ఎందుకు? విశ్వమయ ప్రాణశక్తి అయిపోయింది. సో, మళ్ళీ తీసుకోవాలిగా. అప్పుడు మనం నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు మళ్ళీ వస్తది. ఇక మన జీవితంలో ఎఫిషియన్సీ ఎక్కడ? మనం సాధించాల్సిన గోల్స్‌కి కావాల్సిన ఎనర్జీ ఎక్కడ? లేదు. ఏదో వండుకొని తినేసరికే అయిపోయింది ఎనర్జీ. మరి జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి గదా! వాటికి పెట్టాల్సిన శక్తి లేదు. ఎట్లా మరి? అందుకే ధ్యానం. మెడిటేషన్ చేస్తే మనకి 1 గంట ధ్యానంలో 6 గంటల నిద్రలో పోయేంత ఎనర్జీని మనం సంపాదించుకుంటాం. మనం అసలు అలసిపోము ధ్యానం చేస్తే. నిద్ర కూడా ఎక్కువ పట్టదు. ఎన్ని పనులు చేస్తామో, ఎన్ని స్కిల్స్ పెరుగుతాయో మనకి. ఎంత చక్కటి అవగాహన శక్తి పెరుగుతుందో. పనులన్నీ అప్పుడు ప్లానింగ్‌గా చేస్తాం. నైపుణ్యత అనేదొస్తుంది చేసే పనిలో. అన్ని లాభాలున్నాయి. ధ్యానం చేస్తే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుక అయినట్టుగా మారిపోతాం మనం. ఎంత అద్భుతమైనది ధ్యానం. సో, అది యుక్తాహారం అండి. ఈ యుక్తాహారం గురించి భగవద్గీత కూడా చెప్పింది చూడండి. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త సప్నావబోధస్య యుక్త యోగః అని చక్కటి శ్లోకం ఉంది. యుక్తాహార విహారస్య యుక్తమైన ఆహారము తీసుకోండి. యుక్తమైన వినోదం అంటే
నీ ఎంజాయ్మెంట్ కూడా ఎలా ఉండాలి? యుక్తంగా ఉండాలి. ఇతరులను బాధించే విధంగా ఉండకూడదు. అట్లానే యుక్త స్వప్నావబోధస్య, నీ నిద్ర కూడా యుక్తంగా ఉండాలి. తర్వాత యుక్త యోగ అంటే యుక్త యోగ భవతి దుఃఖ. యుక్తమైన యోగం అంటే ధ్యానం చేసినప్పుడు నీ యొక్క దుఃఖం హరిస్తుంది. యుక్తమైన ఆహారము, యుక్తమైన వినోదము, యుక్తమైన నిద్ర, యుక్తమైన యోగము ఇవి చేసినప్పుడు నీ యొక్క దుఃఖము హరించబడుతుంది అని భగవద్గీతలో ఉంది. మన ఆహార విహారాల గురించి కూడా చెప్పారు చూడండి భగవద్గీతలో. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏది వదలలేదు. కాబట్టి యుక్తమైన ఆహారం తీసుకోవాలి. ఇది మొదటి సూత్రం, జీవన సూత్రాల్లో మొదటి సూత్రం. 9 సూత్రాల్లో మొదటి 3 సూత్రాల్లో ఇది మొదటిది. రెండవ సూత్రం ఏంటంటే మితాహారము. మితాహారం అంటే ఏంటి? ఎంత తీసుకోవాలి? మితంగా తీసుకోవాలి. ఇందాక అనుకున్నట్టు పీకల దాకా తీసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారు, వద్దన్నా కానీ ప్రేమ ఉన్నట్లుగా, వాళ్ళకే ప్రేమ ఉంది అని తిను ఏం కాదు, నా మీద ఒట్టే, ఇంకొక ముద్ద ఇంకొక ముద్ద అని వడ్డిస్తూ ఉంటారు. అది ప్రేమ అనరు. వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళకి తెలియదా? నువ్వు బలవంతం చేయాలా? ఇబ్బంది పెట్టాలా వాళ్ళని? వాళ్ళకి ఆయాసం వేస్తుంది అన్నా కానీ వినరు. ఏం కాదు ఒకటే ముద్ద ఒకటే ముద్ద. ఆ తల్లులు కూడా పిల్లలకి గుచ్చి పెడతా ఉంటారు. పిల్లలు చాలు అన్నప్పుడు పెట్టకూడదు. ఏం కాదు తక్కువ తింటే. వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది పిల్లలకి. సో అది మితాహారం. ఎంత తినాలో అంతే తినాలి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. సో ఆకలి వేసినప్పుడే తినాలి. ఏది పడితే అది తినకూడదు, ఆకలేసింది కదా అని. మళ్ళీ వెల్లుల్లి తినకూడదు అన్నాము. ఏం చేస్తాము? లక్ష్మి గారింట్లో ఫంక్షన్ అయింది కానీ పాపం తన మాట వినలే. వెల్లుల్లి వేసి మంచిగా ఫ్రైడ్ రైస్, దమ్ బిర్యానీ, గుత్తొంకాయ, పాలక్ పన్నీర్ అన్ని చేశారు కానీ అన్నిట్లో వెల్లుల్లి. అప్పుడు పాపం అరుణ్జ్యోతి వెళ్ళింది కమ్మగా తిందామని. ఏమేం చేశారు అని. అన్నిట్లో వెల్లుల్లి. ఏం చేస్తాం? ఏదో ఇంత పెరుగన్నం వేసుకొని ఒక ఐస్ క్రీమ్ తినేసి వస్తాం, ఓ మిర్చి బజ్జీ తినేసి. అట్లా రావాలా? సర్లే ఈ ఒక్క రోజుకి కానిద్దాంలే అని తినాలా? చెప్పండి. తింటే ఏమవుతుంది? 6 నెలల వెనక్కి వెళ్ళిపోతాం మన యొక్క సాధన ప్రక్రియలో. సో అప్పుడు లక్ష్మి కూడా బతిమలాడదు, ఆమెకు సత్యం తెలుసు కాబట్టి. వదిలేండి మేడం, మిర్చి బజ్జీ తినండి, ఏం కాదు, ఐస్ క్రీమ్ ఉంది. మళ్ళీ మన వాళ్ళందరికీ స్పెషల్ గా నేను వండి పిచ్చి పార్టీ ఇస్తాను అని డిసైడ్ అయిపోతుంది. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు కదా, ఏం చేస్తాం? కాబట్టి పార్టీలకు వెళ్తే కూడా ఎలా ఉండాలి? మేము అండమాన్కి వెళ్ళాం. సార్ ఏం చేశారంటే ధ్యాన్మా చక్రంలో భోజనాలు అప్పుడు గ్రౌండ్ లో కూర్చుంటారు సార్, అందరు వచ్చి గుమిగూడతారు. నేనేం చేశా, ఏంటి సార్ ఏదో మాట్లాడుతున్నారా అని చొచ్చుకొని లోపల దాకా వెళ్ళి సార్కి నమస్తే చెప్పాను. వచ్చారా మేడం, నాకు ఒక మాట ఇవ్వాలి మీరు అన్నారు. సార్ ఇస్తాను సార్ అన్న. వీళ్ళందరి సాక్షిగా అన్నారు. ఓకే సార్ అన్న. పంచభూతాల సాక్షిగా అన్నారు. ఓకే సార్ అన్న. పక్కన ఒక అతన్ని చూపించి, ఈయన అండమాన్ నుంచి వచ్చాడు, నువ్వు వెంటనే అండమానికి వెళ్ళాలి, 15 రోజులు అక్కడ ధ్యాన ప్రచారం చేసి రావాలి అన్నారు. డన్ సార్ అన్నారు. వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, మీ ఇద్దరు బయటకు వెళ్ళి మాట్లాడుకోకండి అన్నారు. ఇద్దరం బయటకు వెళ్ళి ఫోన్ నంబర్లు తీసుకొని మాట్లాడుకుని విత్ ఇన్ 1 వీక్ లో 5గురం వెళ్ళాం మేము. నేను, నరేంద్ర, ఆసూరి, నలుగురం, మధుసూదన్ గారు, తటవర్తి శ్రీకాంత్, నలుగురం వెళ్ళాం. వెళ్ళంగానే మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు, ఎంత అద్భుతంగా. అక్కడ ప్రెసిడెంట్, పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ ఆయన, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో అకామిడేషన్, మంచి రూములు,
చాలా లగ్జరియస్ గా ఉన్నాడు, కొంచెం మంచి ఇన్కమ్ ఉంది అని వీళ్ళు పెట్టుకున్నారు. బాగా పెడతారు పిఎస్ఎస్ఎంకే అనుకుని. ఆయన చేసిన వంటల్లో అన్ని వెల్లుల్లే ఉన్నాయి. అన్ని స్పెషల్సే చేశాడు. మేము అడిగాం ఒకటే ప్రశ్న. తినే ముందే అడగాలి మనం. వెల్లుల్లి వేసారని అంటే, వేసామని చెప్పారు. ప్లీజ్ మేము తినం సార్, ఏమనుకోవద్దు అని నమస్తే పెట్టాను. మమ్మల్ని ఇంట్లోంచి తరిమేసారు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని. పెట్ట మేడ చదువుకుని బయటకు వచ్చాం. పాపం అండమాన్ మాస్టర్ల బాధ చూడాలి. అర్జెంటుగా మమ్మల్ని తీసుకెళ్లి లాడ్జ్లో పడేశారు. లాడ్జ్లోకి వెళ్ళాం. గబా గబా కొంచెం పెసరపప్పు, పచ్చడి, కొంచెం పెరుగు వండుకొని తెచ్చారు. మాకు అదే అమృతం. కమ్మగా తిన్నాం. ఇంత స్ట్రిక్ట్ గా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ మిమ్మల్ని చూసాం సార్ అన్నారు అండమాన్ మాస్టర్స్. ఎక్కడికి వెళ్ళినా వెల్లుల్లి ఉందా అని కనుక్కోవడం, తీవ్ర సాధన, మనమిచ్చే నాలెడ్జ్, అది చూసి వాళ్ళు ఎంత సంబరపడ్డారంటే ఇప్పటికీ కూడా మాతో సాంగత్యం చేస్తారు అండమాన్ మాస్టర్స్. సో అలా ఉండాలి. పిఎస్ఎస్ఎం ని ప్రతిబింబించే విధంగా సార్ ఏది చెప్తే అది పాటించడమే, ఇంకొకటి లేదు. సో అది మితాహారము, యుక్తాహారము, మితాహారము, నిరాహారం. ఇంకొక సూత్రం ఏంటి? నిరాహారము. నిరాహారం అంటే ఏంటి? ఆహారం లేకుండా ఉండడం, ఉపవాసం. మహాత్మా గాంధీ ఉపవాసం ఉండేవారు, ఆయనకి ఎంతో ఇష్టం. అట్లనే పత్రి మహారాజ్ 1 సంవత్సరం అంతా ఉపవాసం ఉన్నారు ఆయన. నేను 11 రోజులు ఉన్నాను. 11 రోజులు ఉత్తి వాటర్ మీద ఉన్నాను. 2 నెలలు జ్యూస్ మీద ఉన్నాను. సార్ 1 సంవత్సరం అంతా ఉత్తి టమాటా జ్యూస్ మీదే ఉన్నారు, యాపిల్ జ్యూస్. సో వెరీ స్టార్టింగ్ లో అందరితో ఉపవాసాలు చేయించేవాళ్ళు. ఉపవాసం వల్ల మనం చాలా తొందరగా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. సో ఎంతో ఎనర్జీ ప్రిజర్వ్ అవుతుంది మనకి. సో ఇది మొదటి జీవన సూత్రం. రెండవ జీవన సూత్రం, సో ఇక్కడ నిరాహారము అనేది లంకణం. దేనికి? ఇదంతా కూడా దేహానికి సంబంధించి, మనం తీసుకునే ఆహారానికి సంబంధించిన జీవన సూత్రం. మన ఆహార విహారం ఎలా ఉండాలో చెప్పేది. ఇక రెండవ సూత్రం ఏంటి? యుక్త భాషణం. ఇది వాచికమునకు సంబంధించింది, అంటే మన మాటకి సంబంధించి. ఏంటది? యుక్త భాషణం. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో అలా మాట్లాడాలి. తగుదునమ్మా అని బడా 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 మాట్లాడొద్దు. 24 గంటలు మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది. ఎవరు లేకపోతే నేను ఉండలేనమ్మా అంటే, ఎవరు లేకపోతే ఉండలేనమ్మా అంటే ముచ్చట్లు కావాలి బాగా. మరి మాట్లాడే మాటలు ఎలా ఉండాలి? ఇతరులను బాధ పెట్టే విధంగా ఉండాలి. అవసరమైతేనే మాట్లాడాలి. ఇతరులను బాధించే విధంగా మన మాట ఉండకూడదు. మనం మాట్లాడే మాటలో స్పష్టత ఉండాలి, సంక్షిప్తత ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి, అర్థమయ్యే విధంగా మాట్లాడాలి. స్పష్టత, క్లారిటీ ఉండాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు క్లియర్ గా చెప్పు. సత్యవంతంగా ఉండాలి, జ్ఞానవంతంగా ఉండాలి. సొల్లు కబుర్లు కాదు, ఇతరులను హర్ట్ చేసే మాటలు కాదు, కంప్లైంట్స్ కాదు, జడ్జిమెంట్స్ కాదు. ఇతరుల గురించి 2 కొప్పులు కలిస్తే 3వ కొప్పు గురించి మాట్లాడతాయంట. అట్లాంటి మాటలు లేవు, నిషేధం. సో యుక్త భాషణం, ఏది మాట్లాడాలో, ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. మధుర భాషణంన మర్యాద ప్రాప్తించు. మధురంగా మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. అలా ఉండాలి. అది యుక్త భాషణం. మరి మిత భాషణం ఎలా ఉండాలి?
ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అక్కడ ఇద్దరు సీనియర్ మాస్టర్స్ మాట్లాడుతున్నారు. తగుదునమ్మా పోయి మధ్యలో దూరి నువ్వు కూడా కౌంటర్లు ఇస్తావా? అక్కడ మాట్లాడతావా? నో. మనకన్నా సీనియర్ మాస్టర్ ఉన్నప్పుడు మూసుకొని కూర్చోవాలి, 2 చేతులు కట్టుకొని. రాధాకృష్ణన్ గారు ప్రతి సంవత్సరం తిరువన్నామలై వెళ్ళి రమణ మహర్షి గారి దగ్గర మౌనంలో కూర్చునేవాడంట, ఆయన పాదాల దగ్గర. ఆయన చెప్తూ ఉంటే ఈయన వింటూ ఉండేవాడంట ఇలా కూర్చొని, అంతే. ఆయన మాట్లాడేవాడు కాదంట. సార్ చెప్తారు, అలా ఉండాలి మౌనంగా. మిత భాషణం, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడు, ఎక్కువ మాట్లాడకు. కొన్నిసార్లు సార్ అసలు మాట్లాడు, సైగలు చేస్తూ ఉంటారు. ఇలా ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎనర్జీని ప్రిజర్వ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఇవన్నీ కూడా మనం తెలియనిది కాదు, నేర్చుకోవాలి. తర్వాత కొంతమంది మాట్లాడతారు అసందర్భ ప్రలాపం. అక్కడ సందర్భమే ఉండదు, ఏందో మాట్లాడతారు. సందర్భానికి తగిన విధంగా మాట్లాడాలి. దేశ కాల మాన పరిస్థితులను బట్టి అక్కడ మాటలు ఉండాలి. అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ కి సంబంధించి నీ రిక్వైర్మెంట్ ఉంటేనే నువ్వు మాట్లాడవలసిన అవసరం ఉంటేనే మాట్లాడు. ఎంత కావాలో, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి. అది మితాహార్, మిత భాషణం. తర్వాత సూత్రము, 6వ సూత్రము నిర్భాషణము, మాట్లాడకుండా ఉండడం. దాన్ని ఏమంటారు? మౌనం అంటారు. ఏమంటారు? మౌనం. వారంలో ఒక రోజు మౌనంగా ఉండాలి. సంవత్సరం అంతా మౌనంగా ఉన్నారు సార్, సంవత్సరం అంతా. ఈ మౌనంలో శక్తి బాగా మనం ప్రిజర్వ్ చేసుకుంటామంట. వారంలో ఒకసారి మనం ఖచ్చితంగా మౌనంగా ఉండాలి. కొన్నిసార్లు మౌనమే సమాధానం అవుతుంది. అక్కడ మాట్లాడుతూ ఉంటారు ఇతరులు. ఒక వ్యక్తితో నాకు పోట్లాట అయింది, అతను తిడుతూ ఉంటే నేను మళ్ళీ తిట్టాలా? ఆర్గ్యుమెంట్ చేయాలా? అవసరం లేదు. నేను నా ప్రశాంతతని నేను కోల్పోదలుచుకోలేదు. ఆ మాటలు తీసుకుంటే కదా అంటారు సార్. అతడు నన్నని ప్రాబ్లం తెచ్చుకున్నాడు. తిట్టిన వాళ్ళు ఎలా ఉంటారు లోపల? అయ్యో నేను ఇలా మాట్లాడా, ఇది కరెక్టేనా? అలా అనకుండా ఉండాల్సింది, అది కరెక్టేనా? తర్వాత రియలైజ్ అవుతా ఉంటారు. నువ్వు తిట్టినా నేను తిట్టను, నేను నా ప్రశాంతతని కోల్పోదలుచుకోలేదు కాబట్టి నేను తిట్టను అంటారు సార్. మౌనంగా ఉంటా నేను. ఎందుకంటే వాళ్ళన్నది మనం కాదు కదా, అది మనకు తెలుసు. వాళ్ళన్నది మనం కాదు అని అతనికి నిరూపణ ఇవ్వాల్సిన పని లేదు. అతను డిక్లేర్ చేసేస్తున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు మన గురించి. ఇంకా వినే ప్రసక్తి ఎక్కడుంది? గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ లేదు. సో మౌనం. మెహర్ బాబా గారు 40 ఏళ్ళు ఉన్నారు మౌనంగా, 40 ఏళ్ళు. ఆయన ఒక గ్రేట్ సద్గురు మెహర్ బాబా. సో యుక్త భాషణం, హిత భాషణం, నిర్భాషణం. నిర్భాషణం అంటే మాటలు లేకుండా ఉండడం, మౌనంగా ఉండడం. నెక్స్ట్ 7th వన్, యుక్త యోచనం. ఇది మనసుకి సంబంధించింది. యుక్త యోచనం, ఆలోచన. నీ ఆలోచన, నీ తలపులు ఎలా ఉండాలి? యుక్తంగా ఉండాలి. సరికాని ఆలోచనలు చేయకూడదు. ఈ ఈ ఈ ప్రపంచం అంతా ఎన్నో పొల్యూషన్స్, సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇలాంటి ఎన్నో పొల్యూషన్స్ తో ఉంది. కానీ అన్నిటికన్నా పెద్ద పొల్యూషన్ ఏంటి?
సరికాని మన ఆలోచనల తరంగాలు. ఈ పొల్యూషన్ ఎక్కువ ఉంది. మన యొక్క ఆలోచన ద్వారా సరికాని తరంగాల్ని మనం సృష్టిస్తున్నాం. మొత్తం పొల్యూట్ చేస్తున్నాం. మనం ఉన్న చోట వాతావరణమే పొల్యూట్ అయిపోతా ఉంటది. అనవసరంగా గొడవలు వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. సో సరి అయిన ఆలోచన చేయాలి. యుక్త యోచనము. మరి ఆలోచనలు 3 విధాలని తెలుసు కదా. వినాశకరమైన ఆలోచనలు, రెండవది పాజిటివ్ సకారాత్మక ఆలోచనలు, మూడవది అద్భుతమైన ఆలోచనలు, మిరాక్యులస్ థాట్స్. చేయాల్సింది మిరాక్యులస్ థాట్స్. మిరాక్యులస్ థాట్స్ చేయాలంటే ఏం చేయాలి? ధ్యానమే శరణ్యం. అన్నిటికీ ధ్యానమే ఆన్సర్. ధ్యానం చేస్తే అనంత కోటి లాభాలు, ధ్యానం చేయకపోతే అనంత కోటి నష్టాలు అని చెప్తారు సార్. ధ్యానం చేసేవారికి తెలుస్తుంది. సో యుక్త యోచనము, సరిగా ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చి మిత యోచనము, మితంగా ఆలోచన. ఎప్పుడది? ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ పరమాత్ముడు రాయబారానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అక్కడ ఒప్పుకోడు ధృతరాష్ట్రుడు. 5 ఊర్లన్నా ఇవ్వమంటే మాకొద్దు అంటాడు. ఎవరు? దుర్యోధనుడు. వాడికి తెలుసు ధర్మం అంటే ఏంటని. అయినా నాకు ధర్మం చెయ్యాలని లేదు, అధర్మం వైపుకే వెళ్ళాలని ఉందని ఒప్పుకుంటాడు దుర్యోధనుడు. ఎందుకంటే గత జన్మ కర్మలు అడ్డొస్తా ఉంటాయి. అట్లా వెంటనే నిర్ణయం తీసేసుకుంటాడు. అక్కడ వాదించాడు. అక్కడ తీసుకున్న మిత యోచనము, స్వల్పకాలంలోనే నిర్ణయం తీసేసుకున్నాడు. వచ్చేస్తాడు వెంటనే రాయబారం నుంచి. వాళ్ళు వినే స్థితిలో లేరనేది అర్థమైపోయింది. శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఉండి ఆయన ఆర్గ్యుమెంట్ చేయలేదు, వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. చేశాడు, ఎంత చెప్పాలో అంత చెప్పాడు, అంతే. ఇంకా తను సాగదీయలేదు. వెంటనే వచ్చి అర్జునుడిని రెడీ చేస్తున్నాడు. ఇంకా నువ్వు యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేస్తే వీర స్వర్గం, గెలిస్తే నీకు రాజ్యం వస్తుంది. నువ్వు యుద్ధం చేయకుండా పారిపోతావు చూడు, అది కరెక్ట్ కాదు అని చెప్తాడు. తన నిర్ణయాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తాడు అర్జునుడు. భగవద్గీత విన్న తర్వాత ఆయన చెప్తాడు, నువ్వు యోగి భవ అర్జున, నువ్వు యోగీశ్వరుడి కా, అప్పుడు తెలుస్తుంది ఈ జన్మ ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నువ్వెందుకు వచ్చావు. ధర్మాన్ని గెలిపించడం కోసం వచ్చావు. అధర్మం మీద ధర్మాన్ని ఏ రకంగా ధర్మం గెలుస్తుందో అధర్మం మీద చూపించడానికి లోకానికి, అందుకోసం వచ్చావు. నువ్వు యుద్ధం చేయాల్సిందే అని చెప్తాడు. నాకు నీ గత జన్మలన్నీ తెలుసు, కానీ నీకు తెలియదు. అందుకే నువ్వు యోగి భవ, యోగివిగా అని ఆ భగవద్గీత అతని ద్వారా సకల మానవులకి అందజేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి ద్వారా భగవాన్ వేద వ్యాసుల వారు మనందరికీ కూడా అందజేశారు. సో వారందరికీ ప్రణామాలు. ఈ రకంగా మిత యోచనం సాగదీయద్దు. ఎంత ఆలోచించాలో అంత ఆలోచించాలి, వదిలేయాల. కానీ మనం ఏం చేస్తాం? నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు ఇట్లా అన్నారు, నాకు 60 ఏళ్ళు, ఇంకా 20 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా మళ్ళీ అదే అక్కడనే ఉంటా అన్నమాట. ఎక్కడుంటా? నా పెళ్ళైన కొత్తలో వరకట్నం తెమ్మని మా అత్తగారు సాధించారు, మా ఆయన ఇట్లా అన్నాడు, మా ఆడబడుచు అట్లా అంది, మా పక్కింటి ఆవిడతో నాకు ఈ రకంగా పోట్లాట్లయినాయి. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటాం, అవునా? ఇంకా మనము ఎలా ఉన్నాము అంటే గడిచిపోయిన విషయాలను తలుచుకుంటూ, బాధాకరమైన విషయాన్ని తలుచుకుంటూ మన యొక్క ఎనర్జీస్ ని లాస్ చేసుకుంటున్నాం, దుఃఖంలో ఉంటున్నాం. ఇప్పుడున్న క్షణాన్ని వదిలేస్తున్నాం. ఆనందము అనేది వర్తమానంలో దొరుకుతుంది మనకి. భూతకాలంలో దొరకదు, భవిష్యత్తులో దొరకదు. నేను మా అబ్బాయి సెటిల్ అయిపోయి, మా అమ్మాయి పెళ్ళైపోయి పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కుని ఒక కారు కొనుక్కున్న తర్వాత అప్పుడు ఆనందంగా ఉంటా. రేపే పుట్టుక్కున పోతావేమో. అంటే నీ జన్మని వృధా చేసుకున్నట్లే కదా.
ఆనందం ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. చూడండి యోచన ఎలా ఉందో. మిత యోచనం. ఈరోజు ఏం చెయ్యాలా? అది ప్రణాళిక వేసుకో అయిపోయింది అంతే. ఈ క్షణంలో ఉండు. వర్తమానంలో ఉండు. ఏ ఆలోచన లేకుండా ఉండు. అవసరమైన దానికి ఆలోచన పెట్టు. ఫ్యూచర్ కోసం ప్రణాళిక వేయడం అది వర్తమానంలోని పనే. అలాగే గతాన్ని తలుచుకొని ఆ తప్పిదాలు మళ్ళీ చేయకుండా ఉండడం కోసమని గతాన్ని మనం యూజ్ చేసుకుంటాం అంతవరకే. కానీ గతంలో నన్ను ఇట్లా అన్నాడు మా ఆయన, మా అత్తగారు అని మళ్ళీ అప్పటి ఫ్రీక్వెన్సీలోకెళ్ళి ఇప్పుడున్న ఎనర్జీస్‌ని అంతా కూడా లాస్ చేసుకుంటాం మనం. గతంలో జరిగిన బాధల్ని, కష్టాల్ని, సమస్యల్ని గుర్తు తెచ్చుకోవడం అంత పని మూర్ఖత్వం ఇంకొకటి లేదు. మన ఎనర్జీస్‌ని లాస్ చేసుకుంటున్నాం. అదెలాంటిదంటే వారం రోజుల వరకి చెత్త బుట్టని ఇంట్లో పెట్టుకుంటామా? పడేయకుండా? ఎవరైనా పెట్టుకుంటారా కిచెన్‌లో? పెట్టుకోరు. కానీ మనమేం జేస్తాం? సంవత్సరాల క్రితం జరిగిన బాధాకరమైన విషయాల్ని ఇంకా మోస్తా ఉంటాం అన్నమాట మనం. అంటే ఎంత కంపు మోస్తున్నాం చూడండి. నిర్యోచనంతో ఉండు. ఎలా ఉండాలి? ఇక్కడ ఏ ఆలోచన లేకుండా ఉండు. అదెప్పుడొస్తది? ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం చేస్తేనే నువ్వు ఆలోచన రహిత స్థితిలో ఉంటావు. పతంజలి వారు కూడా చెప్పారు యోగః చిత్తవృత్తి నిరోధః. యోగం చేయి, ధ్యానం చేయి. నీ మనసు ఖాళీ చేసి పెట్టుకో ఎప్పటికప్పుడు. ఈ క్షణంలో ఉండు. ఏ ఆలోచనలు లేవు. నువ్వు ఆలోచన రహిత స్థితిలో ఉంటేనే ఈ బ్రహ్మరంధ్రం తెరుచుకొని ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం తెరుచుకుంటేనే విశ్వమయ ప్రాణశక్తి లోపలికి వస్తూ ఉంటుంది. అది నువ్వు ఎంత సంపాదించుకుంటే అంతగా నువ్వు లబ్ధి పొందుతావు. ఎట్లా? నీ యొక్క ఆత్మశక్తి పెరుగుతుంది. మైండ్ పవర్ పెరుగుతుంది. సంకల్ప శక్తి పెరుగుతుంది. నువ్వేదనుకుంటే అది చేస్తావు. సరియైన నిర్ణయాలు తీసుకుంటావు. నీ బుద్ధి, జ్ఞానం వికసిస్తుంది. సత్యం తెలుసుకుంటావు. ఏది సత్యం? ఏది అసత్యం? ఎందుకు సత్యం? ఎందుకు అసత్యం? అని తెలుసుకొని ధర్మాచరణ చేస్తాం. ఎరుకలో ఉంటాము. ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. చావేంటి? పుట్టుకేంటి? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఎలా చూడాలి? ఎలా చూడకూడదు? ఏం వినాలి? ఏం వినకూడదు? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? ఏం తినాలి? ఏం తినకూడదు? ఎలా జీవించాలి? ఎలా జీవించకూడదు? ఎలాంటి జీవనోపాధి ఉండాలి? ఎలాంటి జీవనోపాధి ఉండకూడదు? సరికాని జీవనోపాధి ఉండకూడదు. ఒకరోజు నేను మార్కెట్‌కెళ్తే ఒక అమ్మ చేపలమ్ముతుంది. ఆమెకి పాంప్లెంట్ ఇచ్చి, "అమ్మా నువ్వు ఈ పని చేయకు. మరి పాపమొస్తది. ఆ పాపపు పైసలతోటి నీ ఇంటిల్లిపాదికి తీసుకెళ్ళి పెడతావు. వాళ్ళకి గూడా వస్తది. ఇట్లాంటి సంపాదనలు సంపాదించకు. వాటిని చంపి. ఎట్లా బతకాలమ్మా?" అంది. "పండ్లమ్ముకో అమ్మా, కూరగాయలమ్ముకో అమ్మా" అని చెప్పా. 5, 6 ఏళ్ల తర్వాత మార్కెట్‌లో వెళ్తుంటే "ఓ అమ్మ, ఓ అమ్మ" అని పిలుస్తుంది. ఎవరని చూస్తే చేపలమ్ముకునే ఆమె పండ్లమ్ముతుంది. ఆమెకి పాంప్లెంట్ ఇచ్చి నేను 2 నిమిషాలు కూర్చోబెట్టా కూడా. ధ్యానం చేపిస్తేనే తెలుస్తది వాళ్ళకి. ఆమె ఏమంటుందంటే, "అమ్మ ఎంత మంచి మాట చెప్పినావమ్మా! మా జీవితాలు మార్చేసినావు. అది బంద్ పెట్టి నేను పండ్లమ్ముకుంటున్నా అమ్మా" అని చెప్పింది. చూడండి. అంటే ఎలాంటి జీవనోపాధి ఉండాలి అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో, మిత యోచనం సరి అయిన ఆలోచన చేసి దాన్నింక వదిలేయాలి. పిల్లోడికి ఫీజు కట్టాలి రూ. 1,00,000 అని చెప్పి 1,00,000 వచ్చేదాకా చింతిస్తూనే ఉంటాం మనం. అదయిపోయేదాకా. కావాలి అనేది అర్థమైంది. ఓకే. దానికి మనం ప్రయత్నాలు చేస్తాము. కానీ బాధపడడం ఎందుకు? అయ్యో! అయ్యో! దొరుకుతాయో లేదో, దొరుకుతాయో లేదో, అవుతాదో లేదో ఆ పని.
ఆ పనికి కావలసిన ప్రణాళికలు మొదలుపెట్టు, పనిలో ఉండు. అంతేగాని దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం కాదు. సో, మంచి ఆలోచనలు చెయ్యాలి. మనము ఇది అవుతదో కాదో, ఇది అవుతదో కాదో అని వికల్పం చేస్తే అది కాదు. ఎందుకంటే నీ ప్రకంపనలే అక్కడ ఆపుతున్నాయి. నీ జీవితం యొక్క సృష్టి నువ్వే చేసుకుంటున్నావు. ఎవరో కాదు. అది గమనించాలి మనం. నెక్స్ట్ వచ్చి నిర్యోచనం. నిర్యోచనం అంటే అదెప్పుడొస్తుంది? ధ్యానం ద్వారా. శూన్య స్థితి. ఎలాంటి ఆలోచన లేని స్థితి. అదెప్పుడొస్తుంది? ధ్యానం చేస్తే. నిర్యోచనం. సో, ఈ రకంగా పత్రి మహారాజ్ మనకి 9 సూత్రాలు ఇచ్చారు, జీవన సూత్రాలు. సో, ఉపవాసం దేనికోసం? శరీరానికి. కాయక లంకణం అంటారు దీన్ని. ఉపవాసం అనేది కాయక లంకణం. ఎందుకు? అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావడం కోసమని. రెండవది ఏంటి? వాచక లంకణం. ఏంటి వాచిక లంకణము? మౌనం. మౌనం అనే లంకణం చేస్తాం. వాచిక లంకణం అంటారు దీన్ని. మౌనం పాటించాలి. డాక్టర్లకు ఏం తెలుసు? కేవలం కడుపు వరకే తెలుసు. కానీ బుద్ధికి, ఆత్మకి కూడా లంకణం ఉంటుంది అనేది తెలియదు అక్కడ. మనసుకి, బుద్ధికి. మరి మనసుకు సంబంధించి లంకణం ఏంటి? మౌనం. అదే వాచికం. ఇక బుద్ధిని సరి చేసుకోవాలి. బుద్ధిని సరి చేస్తే మనసు సరి అవుతుంది. మనస్సు సరి అవుతే శరీరం కూడా సరి అవుతుంది ఆటోమేటిక్‌గా. ఎప్పుడైతే మనము బుద్ధిని సరి చేస్తామో ఆటోమేటిక్‌గా అక్కడ వచ్చే లంకణం ఏంటయ్యా అంటే ధ్యానం ద్వారా మనం సరి చేస్తాం. సో, ఈ రకంగా 3 లంకణాల గురించి మనకి తెలియచెప్పారు పత్రి సార్. మరి ఈ 3 లంకణాలు మనం చేస్తున్నామా? చేయట్లేదు. అందుకే కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అని చెప్తారు సార్. కానీ మనం కూర్చోము. ధ్యానము ఏదో అందరూ చేస్తున్నారు కదా! మన వయసెంతో అన్ని నిమిషాలు కదా! అన్నట్లుగా కూర్చుంటారు. అలా కూర్చోకూడదు. సరి అయిన ధ్యానం చేసినప్పుడు దాని యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఈ ఆలోచనలన్నీ కూడా ఇక్కడ ఖాళీ అవుతాయి. ఎప్పుడైతే నువ్వు ఆలోచన రహిత స్థితిలో ఉంటావో అద్భుతాలు జరుగుతాయి అక్కడ. మన యొక్క ఆత్మశక్తి, మైండ్ పవర్ పెరుగుతుంది. ఎన్ని మార్పులొస్తాయో మన లోపల. ప్రతీది కూడా సాధిస్తాము. లంకణం. ఎక్కడ లంకణం కావాలా? మైండ్‌లో లంకణం కావాలా? ఈ మైండ్‌కి కావాలి లంకణం. అప్పుడే నీ బుద్ధి సరి కాబడుతుంది. ధ్యానం ద్వారానే నీ ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నప్పుడే. ఎప్పుడైతే బుద్ధి సరిచేయబడుతుందో ఆటోమేటిక్‌గా మనసు కూడా సరిచేయబడుతుంది. ఎప్పుడైతే మనసు సరిచేయబడుతుందో సరి అయిన ఆలోచనలు మనం చేయగలుగుతాం.
సరి అయిన ఆలోచనలు ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఆరోగ్యంగా ఉంటాం. సరికాని ఆలోచనల యొక్క ప్రభావము శరీరం మీద ఉంటుంది. అందుకే జబ్బులొస్తూ ఉంటాయి. సో, ఇలా పత్రి సార్ మనకి 3 లంకణాల గురించి చెప్పారు. బావుందా అండి?